మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినమందు నీ మందిర ఆవరణములో సంఘముగా మేమందరము కూడి నిన్ను స్తుతించి ఆరాధించి గణపరుచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రారంభము నుండి క్రమముగా మర్యాదగా మీరు జరిగించారు. నీ వాక్యము యొద్దకు వెళ్ళుచుండగా సమయోచితమైన మీ జ్ఞానము, పరిశుద్ధాత్మ సహాయము నాకు అనుగ్రహించండి. నీ మాటలను నీ మాటలుగా బోధించగలుగుటకు తగిన కృప అనుగ్రహించమని అపోస్తుల కార్యముల గ్రంథంలో సంఘ చరిత్రను మేము మాట్లాడుకుంటున్నప్పుడు అనేకమైన విషయాలు మేము తెలుసుకొని ఆత్మీయ స్థితిలో బలపడుతూ మీలో కొనసాగునట్లు, నిత్య జీవము కొరకై సిద్ధపడినట్లు సహాయము చేయమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో నుండి మనం అపోస్తుల కార్యముల గ్రంథం గురించి అపోస్తుల కార్యముల గ్రంథములో నుండి అనేకమైన విషయాలు మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో మనము 13వ అధ్యాయాన్ని ప్రారంభించాం. 12 అధ్యాయాలు ముగించుకొని 13 అధ్యాయములోనికి మనము ప్రవేశించాం. ఈ 13వ అధ్యాయంలో అంతియొకయ అనేటువంటి సంఘములో నుండి పౌలు, బర్నబాలు దేవుని పని కొరకు పరిశుద్ధాత్మ చేత నిర్ణయించబడ్డారు. పౌలు, బర్నబాలు పరిశుద్ధాత్మ చేత దేవుని పని కొరకు నిర్ణయించబడినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత వీరు నిర్ణయించబడ్డారో, ఏర్పాటు చేయబడ్డారో, సంఘము, అక్కడున్నటువంటి పెద్దలు ఉపవాసముండి ప్రార్థన చేసి వారిని పంపిస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఇప్పుడు దేవుని పని కొరకై పౌలు, బర్నబాలు మార్కు అనే మారు పేరు కలిగిన యోహానును తీసుకొని వారు ప్రయాణం చేయబోతున్నారు. దేనికోసం వారి ప్రయాణం అనంటే, వారు దేవుని పని కోసం అని మనము తెలుసుకోవాలి. దేనికోసం వారి ప్రయాణం అనంటే, దేవుని పని కోసం వారి ప్రయాణం. దీనిని ఏమంటారంటే పౌలు గారి మొదటి ప్రయాణం అంటారు. పౌలు గారి మొదటి మిషనరీ ప్రయాణం అని అంటారు. అంటే ఇప్పుడు పౌలు గారు అంతియొకయలో ఇప్పటి వరకు ప్రభు పరిచర్య చేసినటువంటి బర్నబా గారు, పౌలు గారు మార్కు అనే మారు పేరు కలిగినటువంటి యోహానును వెంటబెట్టుకొని ఇప్పుడు వీళ్ళు మొదటి ప్రయాణం చేయబోతున్నారు. మొదటి ప్రయాణం. ఈ మొదటి ప్రయాణములో 3 వ్యక్తులు బయలుదేరుతున్నారు. ఇది మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పని కొరకు 3 వ్యక్తులు బయలుదేరుతున్నారు. ఒకటి పౌలు గారు, రెండవది బర్నబా గారు, మూడవది జాన్ మార్కు. 3 కూడా దేవుని పని కొరకు బయలుదేరుతున్నారు. జాన్ మార్క్ ఎక్కడి నుండి వచ్చినవాడు? యెరూషలేము నుండి వెంటబెట్టుకొని పౌలు, బర్నబాలు తీసుకొచ్చారు కదా ఆయన్ని. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ప్రయాణమై వెళుతున్నారు. మీరు ఒక ప్రక్క మ్యాపులు చూడాలి, మరొక ప్రక్క మీరు బైబిల్ గ్రంథాన్ని కూడా చూడాలి. ఒకవేళ మ్యాప్ ఉంటే ఆ స్క్రీన్ మీద వేయి నాయన.
కనబడుతుందా? ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని అది కూడా మొత్తం స్విచ్లో నాపేసి, వాటితో మనకు పని లేదు. ఫ్యాన్స్కి సంబంధం ఫస్ట్ నుంచి ఓకే. ఇప్పుడు వారు అంత్యొకయ నుండి ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. అంత్యొకయ ఎక్కడుంది? కనబడుతుందా? అంత్యొకయ. ఈ అంత్యొకయ ఏ ప్రాంతానికి చెందినది? సిరియా ప్రాంతానికి చెందినటువంటిది. ఇక్కడ నుండి వారు బయలుదేరుతున్నారు. చూద్దాము రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనము నుండి 4-5 వచనాలు వాక్యములో నుండి మనం చదువుకుందాం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. చాలండి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై అనే మాట మనం చూస్తున్నాం. అంటే పౌలు, బర్నబాలు ఎవరి చేత పంపించబడుతున్నారు దేవుని పనికి? పరిశుద్ధాత్మ చేత పంపించబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, లోకములో చాలామంది పంపించబడుతున్నారు, కానీ దేవుని ఆత్మ చేత పంపించబడేటువంటి వారు చాలా తక్కువ మంది అని మనము గుర్తించాలి. వీరు ప్రయాణమై వారు వెళుతూ సెలూకయ అనే ప్రాంతానికి వచ్చారు. అంత్యొకయ నుండి సెలూకయకు సుమారు 15 మైళ్ళ దూరం. నేను ఇవి కూడా చెబుతాను. మీరు అవన్నీ యవనస్తులైన పిల్లలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రాసుకోవలసిన వాళ్ళు రాసుకోండి. ఇవి మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగం. సెలూకయకు అంటే అంత్యొకయ నుండి సెలూకయకు 15 మైళ్ళు. మైళ్ళు అంటే తెలుసా? కిలోమీటర్లు అంటే తెలుసు ఇప్పటి వారికి. మైళ్ళు సంగతి పాత వాళ్ళకి తెలుస్తాయి. పాత వాళ్ళకి, సమయలు గారు లాంటి వాళ్ళకి, సుధాకర్ గారు లాంటి వాళ్ళకి. మైలు, ఒక మైల్ అంటే ఎంత? కిలోమీటరా? 1.6 రాసుకోండి. అంటే మైలు అనేవాళ్ళు. ఇప్పుడు మనం కిలోమీటర్లు అంటున్నాం. కిలోమీటర్లతో ఇప్పుడు దూరాన్ని మనం చూస్తాం. మనకు ముందున్నటువంటి కాలంలో మైళ్లను దూరంగా వాళ్ళు భావించేవాళ్ళు. కిలోమీటర్లు కదా, అప్పుడు మైళ్ళు అనేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు అంత్యొకయ నుండి సెలూకయకు వచ్చారు. ఎవరు? పౌలు, బర్నబా, జాన్ మార్కు వచ్చారు. అంత్యొకయ నుండి మ్యాప్ చూపించు. అంత్యొకయ నుండి సెలూకయకు వచ్చారు. చూడండి, ఎందుకు వచ్చారు సెలూకయకు అంటే వారికి దగ్గరలో ఉన్న ఓడరేవు. ఎందుకంటే అప్పుడు ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి వెళ్ళాలి అని అంటే ఎక్కువ శాతం ఓడలలో ప్రయాణం చేసేవాళ్ళు. అప్పుడు ఈ విమానాలు, ఈ యొక్క మరి మనము ఈ రోజున మరి వాడుతున్నటువంటి ఈ వెహికల్స్ అన్నీ కూడా ఆనాటి దినాలలో లేవు గనుక వారు ఎక్కడికైనా దూర ప్రాంతానికి వెళ్ళాలి అని అంటే వాళ్ళు ఓడలలో ప్రయాణం చేసేవారు. సెలూకయ అనే ప్రాంతానికి వచ్చిన వీళ్ళు అక్కడ ఓడ ఎక్కారు అని ఉందా? అక్కడ ఓడ ఎక్కారని ఉందా? ఉంది. ఓడ ఎక్కారు అని అంటే అక్కడ ఏమన్నట్టు? హార్బర్ ఉందన్నమాట. అక్కడ ఓడరేవు ఉంది అని మనము తెలుసుకోవాలి. ఓడరేవు ఉంది. ఈ ఓడరేవుకు వచ్చి వాళ్ళు ఓడ ఎక్కి కుప్రకు వచ్చారు అని వాక్యంలో చూస్తున్నాం. ఓడ ఎక్కి ఎక్కడికి వచ్చారు వాళ్ళు?
ఎక్కడ నుండి బయలుదేరారు? అంతియొక్కకు బయలుదేరారు. ఎక్కడికి వచ్చారు? సెలూకయుకు వచ్చారు. అంతియొకయ నుండి సెలూకయుకు ఎన్ని మైళ్ళు దూరం అని చెప్పుకున్నాం? 15 మైళ్ళు దూరం. ఇప్పుడు సెలూకయ నుండి వారు ఎక్కడికి వెళుతున్నారంటే కుప్రకు వెళుతున్నారు. కుప్రలో సలామి అనేటువంటి ఒక ప్రదేశం ఉంది. సలమి అనేటువంటి ఒక ప్రదేశం ఉంది. అక్కడ వారు సమాజ మందిరములో వారు దేవుని వాక్యము ప్రచురించుచుండిరి అని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. అక్కడ మనం చూడండి, వారు ఓడ ఎక్కి కుప్రకు వచ్చారు. కుప్రకు వెళ్ళినటువంటి వారు సలమీలో ఉండగా అనే మాట చూస్తున్నాం. కుప్ర అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఎవరు? బర్నబా. అంటే బర్నబా గారి సొంతూరు ఏది? కుప్ర. అంటే ఇప్పుడు బర్నబా గారు పౌలు గారు బయలుదేరి ఎక్కడికి వచ్చారంటే బర్నబా గారి ప్రాంతానికి వచ్చారు. కుప్ర అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. ఆ కుప్ర నుండి వీళ్ళు సలమి అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ వాక్యాన్ని ప్రచురం చేయటం ప్రారంభించారు. ఇప్పుడు నేను చెబుతున్నాను, సెలూకయ నుండి సలమి వరకు 100 మైళ్ళ దూరం. అంటే పౌలు గారు సువార్త ప్రయాణములో ఎంత దూరము వెళ్ళి ప్రయాణం చేశాడో చెప్పటానికి నేను ఈ విషయాలు చెబుతున్నాను. సెలూకయ నుండి ప్రియులారా కుప్రకు లేక సలమికి 100 మైళ్ళ దూరం. అంతియొకయ నుండి సెలూకయుకు ఎంత దూరం? 15 ప్లస్ 100 ఎన్ని? ఇది మీరు లెక్క పెట్టుకుంటుండండి, నేను చెబుతూ ఉంటాను, మీరు లెక్క పెట్టుకోండి. ఇప్పుడు కుప్ర అనే ప్రాంతానికి వచ్చి వారు సలమిలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యమును వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ప్రచురించుచుండిరి అని వాక్యంలో చూస్తున్నాం. యూదుల సమాజ మందిరం. మీరు ఇక్కడి నుంచి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది దీన్నే, యూదుల సమాజ మందిరం. యూదుల సమాజ మందిరం ఒక ప్రాంతంలో ఉంది అనంటే అక్కడ యూదులు చాలా మంది ఉన్నారు అని తెలుసుకోండి. ఎందుకంటే యూదులు ఎక్కువ మంది ఎక్కడున్నా అక్కడ ఏం కట్టుకుంటారు? ముందు మందిరం కట్టుకుంటారు, సమాజ మందిరాన్ని కట్టుకుంటారు. వాళ్ళు సమాజ మందిరము ఉందంటే అక్కడ ఎవరు ఎక్కువగా ఉన్నారని? యూదులు ఎక్కువగా ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక నుండి పౌలు గారి ప్రయాణములో సమాజ మందిరములో బోధించాడు, సమాజ మందిరంలోనికి వెళ్ళాడు, సమాజ మందిరములోనికి ఆయన్ని తీసుకుని వెళ్ళారు. ఈ మాటలు వచ్చినప్పుడల్లా అక్కడ యూదులు చాలా మంది ఉన్నారు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు పౌలు బర్నబాలు దేవుని యొక్క వాక్యమును ప్రచురించటానికి వారు అంతియొకయ నుండి సెలూకయుకు వచ్చారు. సెలూకయుకులో ఓడ ఎక్కి కుప్రలో దిగారు. కుప్ర నుండి వారు సలమిలోనికి వచ్చి సమాజ మందిరములో వాక్యాన్ని ఏం చేస్తున్నారు? బోధిస్తున్నారు. అంటే ఇప్పుడు సలమిలో సమాజ మందిరం ఉందంటే అక్కడ ఎవరున్నట్టు? యూదులు ఉన్నట్టు అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. వీళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే జాన్ మార్క్ ఏం చేస్తున్నాడంటే వీళ్లకు ఉపచారము చేస్తున్నాడు అని ఉంది. అక్కడ ఉందా? ఉపచారము చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు జాన్ మార్కు. బాగా మీరు అర్థం చేసుకోవాలి. ఈ జాన్ మార్కు నిజంగా ఇప్పుడు పరిచర్యలోనికి దిగాడు. ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? పౌలు బర్నబాలకు పరిచర్య చేస్తున్నాడు. ఎందుకంటే జాన్ మార్క్ కొంచెం యవనస్తుడు గనుక, వీళ్ళిద్దరు కొంచెం వయసులో పెద్దవాళ్ళు గనుక పెద్దవారైనటువంటి పౌలు బర్నబాలకు యవనస్తుడైనటువంటి జాన్ మార్క్ ఏం చేస్తున్నాడంటే పరిచర్య చేస్తూ ఉన్నాడు. నిజంగా ఎంతో గొప్ప విషయం. వీళ్ళు వాక్యాన్ని ప్రచురిస్తూ దేవుని మాటలను బోధిస్తూ సమాజ మందిరములో సత్యవాక్యాన్ని తెలియచేస్తూ ఉండగా వారికి పరిచర్య చేస్తున్నాడు జాన్ మార్క్ అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే జాన్ మార్క్ అంటే సామాన్యమైన వ్యక్తి కాదు, చిన్నవాడు కాదు. యెరూషలేములో వారికి ఉన్నటువంటి ఇల్లే పెద్దదిగా మనం చూసాం. ఎందుకు? వారి ఇంటిలో అనేకులు కూడి ఏం చేశారు చెప్పండి? ప్రార్థన చేసినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. ప్రార్థన చేశారు అంటే అనేకులు కూడుకునేంత స్థలం వారి ఇంటిలో ఉందంటే యెరూషలేములోనే వారి ఇల్లు
చాలా పెద్దది. ఇల్లు చాలా పెద్దగా ఉంది. యెరూషలేము పట్టణం అంటే సామాన్యమైనది కాదు. దేవుడు కోరుకున్నటువంటి ఆ పట్టణంలో ఇతనికి ఒక పెద్ద ఇల్లు ఉంది అని అంటే అతడు ధనవంతుడై ఉండి ఉండొచ్చు. మంచి సుఖంగా పెరిగి ఉండొచ్చు, మంచి స్థితిలో నుండి అతడు వచ్చిన వాడు కావచ్చు. ఎంత స్థితిలో నుండి వచ్చిన వాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి? పరిచర్య చేస్తున్నాడు అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ఇలా వాళ్ళ ప్రయాణం కొనసాగుతుంది. సమాజ మందిరములో వాక్యాన్ని బోధించారు. సమాజ మందిరములో వాక్యమును బోధించి వారు ప్రియులారా ఇప్పుడేం చేశారంటే పాపు అనే ఊరికి వచ్చారు. మీరు బయట ఉన్న వాళ్ళు బైబిల్లో చివరిన మేపలు ఉంటాయి చూడండి. పౌలు గారి మొదటి ప్రయాణం, రెండవ ప్రయాణాలు అని ఉంటాయి. లోపల ఉన్న వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కనబడకపోతే వాళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారు అని అంటే అంతియొకయ నుండి పాపు అనేటువంటి ప్రదేశానికి వచ్చారు. చూడండి, కుప్రలో కుడివైపు చూడండి, ఇక్కడ కింద అది కుప్ర. ఆ కుప్రలో కుడివైపున సలమి ఉంది, ఎడమ వైపున పాపు అనేటువంటి ప్రాంతం ఉన్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇప్పుడు సలమి నుండి పాపు వరకు 113 మైళ్ళ దూరం. ఎన్ని మైళ్ళు? 113 మైళ్ళు అని మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు వీళ్ళు 115 మైళ్ళు వచ్చారు అంతియొకయ నుండి ఎక్కడికి? కుప్రకు. అక్కడి నుండి వీళ్ళు సలమై నుండి పాపు వరకు 113 మైళ్ళు వచ్చారు. 113 మైళ్ళు వచ్చారు. అక్కడ వారు దేవుని యొక్క సన్నిధానములో వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అనేటువంటి ఊరికి వచ్చి 6వ వచనం చదవండి. 6వ వచనం. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. అంటే ఇప్పుడు పాపు అనే ఊరికి వచ్చారు. సలమిలో వారు వాక్యాన్ని బోధించి సమాజ మందిరములో అక్కడ నుండి 113 మైళ్ళ దూరం మళ్ళీ ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చారు వాళ్ళు? పాపు అనేటువంటి ఊరి పేరే పాపు. ఏవండి, ఊరి పేరేంటి? పాపు. పాపు అంటే ఏంటండి అటువంటి పేరు అనుకుంటున్నారా? కొన్ని పేర్లు విచిత్రంగానే ఉంటాయి. మరి మనం ఈ అవినిగడ్డ కట్ట మీదగా వెళుతుంటే పాప వినాశం అనే ఒక ఊరు వస్తుంది. ఊరి పేరే అది. ఊరి పేరేంటి? పాప వినాశం అనేటువంటి ఊరు. ఆ ఊరికి నాకు ప్రియులారా ఒక అనుభవం ఉందండి. అక్కడ నేను చాలా బురదలో ఇరుక్కుపోయాను ఒక రోజున. చాలా బాధ ఉంది. అక్కడికి వెళ్ళగానే ఆ ఊరు అక్కడ వంతెన చూడగానే, ఆ వంతెన కొంచెం దూరంలో చూడగానే నేను తెలియక ఒకరోజు ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయి భయంకరమైన వర్షం పడింది. బండంతా మట్టి, వైటు షర్టు అంతా ప్రియులారా మట్టి అయిపోయింది. బయటికి రాలేకపోతున్నాను. కాలువ దగ్గర ఉన్న వాళ్ళు అలాగే చూస్తున్నారు, వంతెన మీద ఉన్న వాళ్ళు అలాగే చూస్తున్నారు. నేను ఎక్కడే ఉన్నాను. బయటికి రావటానికి నాకు 4-5 గంటలు పట్టింది. ఎందుకంటే ఆ ఊరు వెళ్ళగానే నాకు అదే జ్ఞాపకం వస్తుంది. కొన్ని ప్రాంతాలకు వెళ్ళగానే కొన్ని అనుభవాలు ఉంటాయి మనకు. గ్రహించండి, పాప వినాశం అనేటువంటి పేరు ఉంటుంది. గ్రహించారా? అలాగే మనము చూస్తే కొన్ని ప్రాంతాలను చూస్తే తన్నులూరు అంటే ఏంటి? ఆ ఊరితో తంతారనా? అంటే ఊరి పేర్లు కొన్ని విచిత్రంగా ఉంటాయి. తంత అనే మరొక ఊరు ఉంది, తంత అనే ఒక ఊరు. అంటే ఇటువంటి ఊర్లన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు విచిత్రంగా ఉంటాయి. అలాగే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పాపు అనేటువంటి ఊరు, ఆ ప్రాంతానికి వచ్చారు వీళ్ళు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక యూదుడు కనిపించాడు. ఒక యూదుడు అనగానే ప్రియులారా నిజంగా దేవుని ఎడల ఏం కలిగి ఉండాలి? భక్తి కలిగి ఉండాలి. యూదుడు అంటే దేవుని ఎడల భక్తి కలిగి ఉండాలి. ధర్మశాస్త్రము ఎరిగిన వాడై ఉండాలి. ధర్మశాస్త్రము ప్రకటించేవాడై ఉండాలి. కానీ ఇక్కడ ఒక యూదుడు కనిపించాడు కానీ పాపు అనే ఊరిలో ఇతడు గారడీవాడు. ఎవరండి? గారడీవాడు. గారడీవాడంటే ప్రజలను ప్రియులర మభ్యపెట్టేవాడు. ప్రజలను మభ్యపెట్టేవాడు. ఎలా? మ్యాజిక్ చేస్తూ, అనేక రకాలైనటువంటి గారడీలు చేస్తూ జీవించేటువంటి ఒక యూదుడు కనిపించాడు. అతని పేరేంటి చెప్పండి? బర్యేసు. అబ్బా, పేరు ఎంత మంచి పేరు పెట్టుకున్నాడండి.
బర్ యేసు అనే మాట. బర్ అంటే ఏంటో తెలుసా? కుమారుడు. బర్ అంటే కుమారుడు, యేసు అంటే రక్షకుడు. రక్షకుని కుమారుడు అనే పేరు పెట్టుకున్నాడు. ఏవండి, అబ్బా అంటే తండ్రి, బర్ అంటే బరబ్బా అని ఉందనుకోండి. బరబ్బా అంటే తండ్రి కుమారుడు అని అర్థం. అబ్బా అంటే తండ్రి, బర్ అంటే కుమారుడు అని అర్థం. అలాగే ఇక్కడ బర్ యేసు ఎవరి పేరు పెట్టుకున్నాడండి? యేసు ప్రభు వారి పేరు పెట్టుకున్నాడండి. యేసు ప్రభు వారి పేరు పెట్టుకున్నాడు. మళ్ళీ యేసు ప్రభు వారి పేరున ఏం తగిలించాడు? బర్ అనేటువంటి మాట తగిలించాడు. అంటే యేసు కుమారుడు. యేసు కుమారుడే గాని యేసు లక్షణాలు ఒకటైనా లేవు. యేసు కుమారుడే గాని యేసు మీద విశ్వాసం ఉంచిన వాడు కాడు. యేసు కుమారుడే గాని యేసును నమ్మినవాడు కాదు. ఇతడు గారడీవాడిగా మనకు కనబడుతున్నాడు. పేరు బాగుంది, జీవితం బాగుండలేదు. పేరు బాగుంది, అనుభవం బాగుండలేదు. పేరు బాగుంది, చర్యలు బాగుండలేదు. చూసారా, కొంతమంది పేర్లు మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు. ఇస్సాకని, అబ్రహామని, ప్రియులార బైబిల్ గ్రంథంలో యెహోషువ అని ఎంత మంచి పేర్లు పెట్టుకుంటారో, కానీ వాళ్ళ జీవితాలు చూస్తుంటే చాలా భయంకరంగా ఉంటాయి. ఒక రోజున యోసేపు అనేటువంటి వ్యక్తి నాకు తగిలాడు. ఆ యోసేపు అనేటువంటి వ్యక్తి ఒక రోజున కళ్ళు తాగుతున్నాడు. నేను ప్రియులారా మా ఊరిలో స్టేషన్ దిగి వెళుతూ ఉన్నాను. యోసేపు అతని పేరు, కళ్ళు తాగుతున్నాడు. పేరు యోసేపు, కానీ ఏం తాగుతున్నాడు? కళ్ళు తాగుతున్నాడు. ఇంకో విషయం చెప్పనా, ఆయన మెడలో పెద్ద సిలువ ఉంది. సిలువ ఉంది. కళ్ళు తాగేటప్పుడు మీరు చూసారా? మీరు పల్లెటూర్లకు వెళితే కళ్ళు తాగేటప్పుడు ఈ తాటాకుతో మొవ్వలు చేస్తారు. తాటాకుతో మొవ్వలు చేసి అందులో పోసినప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఆ తాటాకు మొవ్వలు తీసుకొని త్రాగుతూ ఉంటారు అందులో పోస్తే. ఈ యోసేపు అనేటువంటి వ్యక్తి తాటి మొవ్వ నిండా కూడా కళ్ళు పోసుకున్నాడు. ఇలా వంగిలా త్రాగుతుంటే సిలువ వచ్చి కళ్ళులో పడుతుంది. సిలువ వచ్చి ఎక్కడ అంటే ఇప్పుడు సిలువ కూడా ఏం తాగుతుంది? కళ్ళు దాగిస్తున్నాడు. యోసేపు తాగటమే కాదు, యోసేపు మాత్రమే కాదు, యోసేపు మెడలో ఉన్న సిలువ కూడా ఏం తాగుతుంది? కళ్ళు తాగుతుంది. అరే యోసేపు ఏం పనిరా అన్నాను. అలా పడేసి అలా వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో పేరు పెడుతున్నాము మన పిల్లల కంటే ఆ పేరుకు తగినట్లుగా మన పిల్లల్ని పెంచాలి. ఈ రోజున పేర్లన్నీ విచిత్రంగా పెట్టుకుంటున్నాం కదా మనం. ఎక్కడో పెద్ద పెద్ద భక్తుల పేర్లు, ఏవండి పెద్ద పెద్ద మిషనరీ వాళ్ళ పేర్లు, చక్కగా దేవుని పరిచర్య చేసినటువంటి భక్తుల పేర్లు చక్కగా తగిలించేస్తున్నాం మన పిల్లలకి. నేనేమంటానో తెలుసా? ఒకవేళ మీరు ఒక పేరు బైబిల్లో నుంచి పెడుతున్నారు అనంటే ఆ పేరుకు తగ్గట్టు పెంచితేనే పెట్టండి. అంతేనండి. బైబిలు ప్రియులారా చాలా ఉన్నతమైనది. బైబిల్ గ్రంథంలో భక్తుల పేర్లు పెడుతున్నాము అనంటే నేను ఈ పేరుకు తగినట్టు నా బిడ్డను పెంచగలనా? ఈ యొక్క భక్తుడు జీవించినట్లుగా నా బిడ్డను నేను ప్రభు కొరకు నిలబెట్టగలనా అని ఆలోచించి పెట్టండి ప్రియులారా. ఎందుకంటే మన జీవితంలో మనము పేరు కలిగినంత మాత్రాన పరలోకము ఉండదు, కానీ పేరుకు ఆ భక్తుని యొక్క జీవితము కలిగినటువంటి వ్యక్తులుగా మనము మన పిల్లలను పెంచగలిగితే అప్పుడు వారిని మనం పరలోకానికి సిద్ధపరిచిన వారం అవుతాం. గ్రహించారా? ఒక రోజున పేపర్లో చదివాను, యోహాను మెషక్కు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు హత్య చేసి జైలు పాలైపోయారు. ఎవరు? యోహాను అంటే ఎంతమంది యోహానులు ఉన్నారు బైబిల్లో? అందరూ కూడా ఎంత మంచి వ్యక్తులుగా బ్రతికారు. ఇక మెషక్ అంటే మనం చెప్పుకో అవసరము లేదు. ఎంత విశ్వాసము కలిగి ఆనాటి బబులోను సామ్రాజ్యంలో ఉన్నతమైనటువంటి ప్రియులార దేవుణ్ణి చూపించారో మనందరికీ తెలుసు. అంత మంచి పేర్లు పెట్టుకొని నిజంగా ప్రియులారా మనము అటువంటి వారిగా చేస్తున్నామా? నిజంగా వాళ్ళిద్దరి పేర్లు పేపర్లో వేసినప్పుడు నేను చాలా బాధపడ్డాను. పేర్లు బాగున్నాయి కానీ వాళ్ళు జైలు పాలయ్యారు. ఎందుకు? నేరము చేసి జైలు పాలయ్యారు. మెషక్ నేరం చేశాడు ఎక్కడన్నా?
బైబిల్ గ్రంథంలో. మెషక్కు నేరం చేశాడా? యోహాను నేరము చేశాడా? లేఖనాలలో. ప్రియులారా, పేరు పెడుతున్నామని ఆనందం కాదు, మంచి భక్తుని పేరు పెట్టామని ఆనందం కాదు, ఆ భక్తుడు జీవించినట్లుగా మన పిల్లల్ని పెంచుతున్నామా అనేటువంటిది మన జీవితాలలో గుర్తించి పేరు పెట్టాలి. ప్రియులారా, గుర్తించి పేర్లు పెట్టాలి. ఇక్కడ యూదుడే, పేరుకు యూదుడే. యూదుడైనటువంటి వాడు ధర్మశాస్త్రమును చదవాలి, యూదుడైనటువంటి వాడు ధర్మశాస్త్రాన్ని పాటించాలి, యూదుడైనటువంటి వాడు దేవుని వాక్య ప్రకారం నడవాలి. బర్యోసు అనే మంచి పేరు పెట్టుకున్నాడు, యేసు కుమారుడు అని మంచి పేరు పెట్టుకున్నాడు. యేసు లక్షణము గాని కుమారుని లక్షణము గాని ఎక్కడైనా ఇతనిలో కనబడటం లేదు. ఇతడు ప్రియులారా ఇదిగో ఒక గారడీ వాడిగా కనబడుతున్నాడు. అదే ప్రాంతంలో, ఆ పాపు అనే ప్రాంతంలో ఒక అధికారి ఉన్నాడు. అతని పేరు సెర్గి పౌలు. ఏమండి, అతని పేరు సెర్గి పౌలు అండి. వాళ్ళు ఆయన ఏం చేశాడంటే ఈ పౌలు గారు, బర్నబా గారు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, అనేక గొప్ప కార్యాలు చేస్తున్నారు అనే వార్త ఆయనకి తెలిసింది. ఆ ఊరి అధికారికి, ఆ ప్రాంతపు అధికారికి, ఆయన పేరు కూడా సెర్గి పౌలే. పౌలు గారు, బర్నబా గారు వీళ్ళిద్దరూ కూడా వాక్యాన్ని బోధిస్తూ అనేక అద్భుతాలు చేస్తూ ఉండగా ఇతడు అనుకున్నాడు, వాళ్ళని నా ఇంటికి పిలిపించుకొని, ఎవరిని? పౌలును బర్నబాను నా ఇంటికి పిలిపించుకొని నేను కూడా దేవుని మాటలు వినాలి అనే ఒక ఆశ కలిగి ఉన్నాడు. నిజంగా అది గొప్ప విషయం అండి. ఒక ఊరిలో ఒక అధిపతి, ఒక అధికారము కలిగిన వాడు తన ఇంటికి దైవజనులు పిలిపించుకొని వాక్యము వినాలి అనే ఆశ కలిగి ఉన్నాడు అంటే నిజంగా ఇతని ఆలోచన ఎంత గొప్పదో మనము గుర్తించాలి. నిజంగా అండి, ఈ రోజున వాక్యం చెబుతామని వెళ్ళినా వినేవాళ్ళు కొదువైపోయారు. వాక్యం చెబుతామని వాక్యమా? ఎప్పుడు వినే వాక్యమేలే, ఎప్పుడు మేము చదువుకునే వాక్యమేలే, ఎప్పుడు మేము మా జీవితాలలో ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి వినే వాక్యమేలే, ఇంకా మీరేం చెబుతారు అనేటువంటి విధానములోకి వెళ్ళిపోయారు. వాక్యం వినటానికి ఇష్టపడరు ఈనాటి ప్రజలు, వాక్యం చెబుతామన్నా కూడా ఇష్టపడరండి. కానీ ఆనాడు వాక్యము వినాలని, వారిని పిలిపించుకోవాలనే ఆసక్తి ఆనాడు సెర్గి పౌలు గారికి కలిగింది అనంటే, అతడు ఒక అధికారములో ఉండి కూడా వాక్యం వినాలనుకుంటున్నాడు అనంటే అతనికి దేవుని మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో, వాక్యం మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈనాడు వాక్యం మీద మనకు ప్రేమ ఉందా? వాక్యం వినాలనే ఆసక్తి కలిగి ఉందా? వాక్యము విని నా జీవితాన్ని నేను జాగ్రత్త పరుచుకోవాలి, వాక్యము ద్వారా నన్ను నేను మార్చుకోవాలి, వాక్యము ద్వారా నా బ్రతుకును నిత్య జీవం కొరకు నేను సిద్ధపరచుకోవాలి అనే కోరిక ఈనాడు ఎంతమందికి ఉంది చెప్పండి ప్రియులారా? ఏదో అలవాటు ప్రకారంగా వెళ్ళి, అలవాటు ప్రకారంగా కూర్చొని, అలవాటు ప్రకారంగా విని వెళ్ళిపోవటం కాదు. కానీ ప్రియులారా, ఆ వాక్యం మీద మనకు ఇంట్రెస్ట్ పెరగాలి, ఇంకా వినాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నా జీవితంలో దేవుని కొరకు బ్రతకాలి అనే కోరిక మనలో కలగాలి. ఇతడు ఒక అధికారి, సెర్గి పౌలు ఒక అధికారము కలిగిన వాడు, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు. పౌలు గారిని, బర్నబా గారిని తన ఇంటికి పిలిపించుకోవాలి అని అనుకుంటున్న సమయములో ఈ ఎలుమ, ఈ గారడీవాడు, ఈ బర్యస్ అనే పేరు పెట్టినవాడు అడ్డుపడుతున్నాడు. చూడండి అక్కడ బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ప్రియులారా, 7వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరునకు గారడీవాడని అర్థం. ఏవండి, ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ సెర్గి పౌలు అనేటువంటి వ్యక్తి చాలా వివేకము కలిగిన వాడని చదువుకున్నాం, చాలా జ్ఞానము కలిగిన వాడని చదువుకున్నాం. వివేకము కలిగిన ఈ సెర్గి పౌలు అనే అధిపతి వాక్యం వినాలనుకున్నాడు. వాక్యం వినాలనుకొని దైవజనులైనటువంటి పౌలు బర్నబాలను తన ఇంటికి పిలిపించుకోవాలి అని అనుకున్నాడు. అనుకుంటున్న సంగతి, పిలిపించుకోవాలన్నటువంటి విషయం ఇతనికి తెలిసింది. ఎవరికి? గారడీవాడికి, ఎలుమ అనేటువంటి ప్రియులార వ్యక్తికి, ఈ బర్యేసుకు తెలిసింది.
బరయేసుకు తెలియగానే ఏం చేస్తున్నాడు అతడు? ఏం చేస్తున్నాడు? విశ్వాసము నుండి తొలగింపవలెనని. ఆ అధిపతికేమో విశ్వాసం ఉంది. ఏ విశ్వాసం? వాక్యము వినాలనే విశ్వాసం ఉంది. విశ్వాసము కలిగిన వాడిగా అధిపతి ఉంటే ఇప్పుడు ఆ అధిపతిని ఆ విశ్వాసము నుండి తొలగించాలని ప్రయత్నం చేస్తున్నాడు ఎవరు? గారడీవాడు. ఏవండి, విశ్వాసములో బ్రతకాలని కొందరు అనుకుంటే విశ్వాసములో నుండి తొలగించి వారిని నాశనము చేయాలనుకునే వాళ్ళు మరికొంతమంది ఉంటారు. ప్రియులారా, ఆలోచించారా? ఈ రోజున మనం ఎప్పుడు కూడా గుర్తించాలి, మనకు దేవుని మీద ఒక ఆసక్తి కలిగింది, దేవుని పని చేయటానికి ఒక ఆసక్తి కలిగిందంటే వెనక్కలాగేవాళ్ళు చాలామంది ఉంటారు. వెనక్కలాగేవాళ్ళు చాలామంది ఉంటారు. నీకెందుకు ప్రార్థన, నీకెందుకు వాక్యం, నీకెందుకు మందిరం, నీకెందుకు 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 అని అంటారండి. ప్రియులారా, వీళ్ళు గారడీ లాంటి వాళ్ళు, గారడీలు చేసేవాళ్ళు, గారడీ సీమోనులు వీళ్ళు. ప్రియులారా, గారడీ బరయేసులు వీళ్ళు. వీళ్ళంతా కూడా మోసం చేసేటువంటి స్థితి కలిగిన వాళ్ళండి. గారడీ సీమోన్ అనేటువంటి వ్యక్తి కూడా ప్రియులారా అటువంటి గారడీలు చేస్తూనే ప్రజలను మోసం చేశాడు కదా. మీరు ఆలోచించండి ప్రియులారా, ఇక్కడ ఈ గారడీ వాడు కూడా అధిపతిని విశ్వాసము నుండి తప్పించాలనుకుంటాడు. ఎందుకంటే అధికారి మారు మనసు పొందితే నా గారడీలు ఎక్కడ కుదరవు. ఎందుకంటే ఆయన దగ్గరే ఉంటున్నాడు కదా, అక్కడే ఉంటున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు విశ్వాసములోకి వస్తే, వాక్యము వింటే, సత్యములోనికి వస్తే నన్ను బయటికి నెట్టేస్తాడు ఈయన. ఎవరు? అధిపతి సెర్గీ పౌలు నన్ను బయటికి నెట్టేస్తాడు. కాబట్టి నేను బయటికి వెళ్ళిపోతే నాకు తినటానికి దిక్కులేదు, ఇక నా జీవితానికి విలువ లేదు, నా బ్రతుకుకు విలువ లేదు. ఎలాగైనా సరే ఈయన వాక్యం వినకుండా, వారిక్కడికి రాకుండా, ఈయన విశ్వాసం ఉంచకుండా వీళ్ళని ఏం చేయాలనుకుంటున్నాడు? ప్రియులారా, తప్పించాలి అని అనుకుంటున్నాడు. ప్రియులారా, గమనించండి, ఈ లోకములో మనము విశ్వాసంలో ఎలా ముందుకు వెళ్ళాలని ఆసక్తితో ముందుకు వెళతామో మనల్ని వెనక్కలాగే వాళ్ళు ఉంటారు. మనం భయపడొద్దు. మనల్ని విశ్వాసం నుండి తొలగించే వాళ్ళు ఉంటారు. భయపడవద్దు. వాక్యం వినటానికి మనం బయలుదేరుతాం, ఏ వాక్యంలే అని మనల్ని వెనక్కలాగేవాళ్ళు. ప్రార్థన చేయటానికి మోకాళ్ళు ఉంచుతాం, ఎంతసేపు ప్రార్థన చేస్తావు, ఎందుకు ఈ ప్రార్థన అని మనల్ని వెనక్కలాగేవాళ్ళు చాలామంది ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వారితో. ఎందుకు? ఏవండి, మన వాక్యం వినటం వలన, ప్రార్థన చేయటం వలన, దేవుని పనిలో ఉండటం వలన మనకు లాభమా నష్టమా అండి? లాభమే కదా. మన ఆత్మలకు లాభం కదా, మన జీవితానికి ఆశీర్వాదం కదా. అటువంటి ఆశీర్వాదకరమైన స్థితిలోనికి మనం వెళ్లకుండా వెనకలాగేవాళ్లే ఉంటారు. ప్రియులారా, వెనకలాగేవాళ్లే ఉంటారు. ఇటువంటి గారడీ వారితో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా వివేకము కలిగి ఉండాలి. ఈ విషయం పౌలు గారికి తెలిసిందండి. ప్రియులారా, అతడు దేవుని ఆత్మచేత నింపబడ్డాడండి. ఎందుకంటే అసలు వాళ్ళని పంపించిందే ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ. ఇప్పుడు వారి జీవితంలో ఏది జరిగినా కూడా వారికి ఎవరు తెలియచేస్తారు చెప్పండి? పరిశుద్ధాత్మే తెలియచేస్తాడు. ప్రియులారా, ఇప్పుడు అక్కడ వాక్యంలో మనము చూస్తే, గమనించినట్లయితే ఆ పౌలు గారికి ఈ విషయం తెలిసి పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేరి చూచాడు. అరే గారడీవాడా, నీ గారడి అంతా నాకు తెలుసు, నువ్వు చెయ్యాలనుకుంటున్న మోసం అంతా నాకు తెలుసు. అతడు మంచి వివేకము కలిగిన వాడు. సెర్గీ పౌలు అధిపతి అయినా వాక్యం వినాలనుకుంటున్నాడు, మార్పు చెందాలనుకుంటున్నాడు, జీవితాన్ని దేవునికి అర్పించాలనుకుంటున్నాడు. అటువంటి వాడిని చెడగొట్టేవాడుగా బయలుదేరేవేంటి నువ్వు? తేరి చూచి అతన్ని ఎలా మాట్లాడుతున్నాడో చూడండి పౌలు గారు. వాక్యములు 10వ వచనం. అతన్ని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. చూసారా, పౌలు గారు దేవుని ఆత్మచేత నింపబడిన వాడై మాట్లాడుతున్న మాటలు చూడండి. అతన్ని తేరి చూచి అంటున్నాడు, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా. గారడీ
ఈ బరయేస్ అనేటువంటి గారడీవాడు, ఎలుమ అనబడినటువంటి ఇతడు దేంతో నిండిపోయాడు చెప్పండి? సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గం. ఎక్కడ లేని దుర్మార్గతంతా వీడిలోనే ఉంది, ఎక్కడ లేని కపటమంతా వీడిలోనే ఉంది. అంతే కదా, గారడీ వాళ్ళలో ఏముంటుందండి? కపటమే ఉంటుంది. ఇతరులను మోసం చేయటం తప్ప లేని వాటిని ఉన్నట్టుగా చేసి ప్రజలను మోసం చేసి సంపాదించటం తప్ప వీళ్ళ జీవితాలలో వాస్తవమైనటువంటి విషయాలతో బ్రతకరండి వీళ్ళు. మోసపూరితమైనటువంటి బ్రతుకు, మోసపూరితమైన జీవితం, మోసపూరితమైనటువంటి బ్రతుకుతో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు ఈ బరయేసు అనేటువంటి గారడీవాడు. ఆ గారడీవాడిని చూచి పౌలు గారు అంటున్నాడు, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా అన్నాడు. తేల్చేశాడు. ఏ కుమారుడు? పేరు యేసు కుమారుడు. పేరేంటి? యేసు కుమారుడు. చేష్టలేంటి? అపవాది చేష్టలు. చూసారా? పేరుకు ప్రియులర యూదుడే, పేరుకు బరయేసు. జీవితం దగ్గరకు వచ్చేసరికి అతని బ్రతుకు ఎలాగుందంటే అపవాది లక్షణాలతో బ్రతుకుతున్నాడు. పేరుకు యేసు పేరు పెట్టుకున్నాడు, బ్రతుకుకు మాత్రం అపవాది యొక్క లక్షణాలు కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రియులారా, క్రైస్తవులారా, దేవుని నమ్మిన వారలారా, జీవితములో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్షించబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, మనము ప్రభువుని తెలుసుకున్న తర్వాత మన బ్రతుకులో నిజమైన మార్పు కనిపించాలి. లోకంలో వేసిన వేషాలు మళ్ళీ ప్రభువుని నమ్మిన తర్వాత వేయకూడదు. లోకంలో మాట్లాడిన మాటలు మళ్ళీ ప్రభువుని నమ్మిన తర్వాత మాట్లాడకూడదు. లోకములో ఉన్నప్పుడు ప్రియులారా జీవించినటువంటి జీవితం మార్పు పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత అది మళ్ళీ మనలో కనబడకూడదు. ఎందుకంటే పాతవి గతించెను. ఏమైపోయినాయి? పాతవి గతించిపోయాయి, వాటిని విడిచిపెట్టేశాం. విడిచిపోయినది మళ్ళీ వచ్చింది అనంటే అది నిన్ను నాశనం చేస్తుంది, అది నీ ఆత్మీయ జీవితానికి ముప్పు కలిగిస్తుంది, అది నీ ఆత్మీయ జీవితంలో ఎదగకుండా చేస్తుంది. ప్రియులారా, ఒకనాడు పాపాన్ని విడిచిపెట్టావు, ఒకనాడు వ్యభిచారాన్ని విడిచిపెట్టావు, ఒకనాడు దొంగతనాన్ని విడిచిపెట్టావు, ఒకనాడు త్రాగుడు విడిచిపెట్టావు, సిగరెట్లు విడిచిపెట్టావు, అనేక రకాలైనటువంటి మత్తు పదార్థాలు విడిచిపెట్టావు, ప్రభువుని నమ్మావు, ప్రభు దగ్గరకు వచ్చావు. మళ్ళీ అవి మనలోనికి రాకూడదు, మళ్ళీ కనిపించకూడదు, అవి మళ్ళీ మన హృదయములోనికి వాటిని ఆహ్వానించకూడదు. ఎందుకంటే మనము క్రీస్తు రక్తము చేత కడగబడి పాపము నుండి విముక్తి పొంది పరిశుద్ధులుగా మార్చబడి దేవుని పిల్లలమయ్యాము ఇప్పుడు మనం. అందుకే ప్రభు, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇన్ని మాటలు ఉన్నాయండి బైబిల్లో. మళ్ళీ ఎందుకండి మనము విడిచిపెట్టినవి మళ్ళీ ఎందుకు వస్తున్నాయండి? పాతి పెట్టినవి మళ్ళీ బయటికి ఎందుకు వస్తున్నాయండి? చనిపోయిన వాటిని మళ్ళీ ఎందుకు తెచ్చుకుంటున్నామండి మనం? ఒకనాడు అవి పెంటతో సమానంగా పారేశాం, పెంటగా నెట్టేసాం, విసర్జించేసాం వాటిని. మళ్ళీ అవి మనలోకి వచ్చాయంటే పెంటను మళ్ళీ తెచ్చుకున్నట్టే. అందుకే పంది, కడుగబడిన పంది బురదలో పొర్లినట్టు, కుక్క తన వాంతికి తిరుగునట్టు అనే సామెత ప్రకారం బ్రతకొద్దన్నాడు కదా. ఒకసారి చూస్తారా? పేతురు గారు రాసిన పత్రిక అనుకుంటా, చూడండి. దేవుని వాక్యములో మనము చూడగలిగితే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, ఏవండి వాక్యములో మనము చూడగలిగితే పేతురు గారు రాసినటువంటి 21, 22 వచనాలు, అదేనా? చదవండి. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో పొర్లుటకు మళ్ళినట్లును వీరికి సంభవించెను. చూసారా? కుక్క తన వాంతికి తిరిగినట్టు. కుక్క ఎక్కడ ఇస్తరాకులు వేస్తున్నారో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయి ఇక దొరకదన్నట్టుగా తినేస్తుందండి, దొరకదన్నట్టుగా తినేస్తుంది.
ఆ మొక్కలు ఈ ఎముకలు ఆ గడ్డి ఈ గడ్డి మొత్తం తినేస్తుందండి. తినేసి అది నడుచుకుంటూ వస్తూ ఎక్కడో ఒక చోట వాంతి చేసుకుంటుందండి. వాంతి చేసుకుంటుంది. వాంతి అంటే మనకి ఎంత ఇష్టమా? వాంతి అంటే ఇష్టమా? అస్సలు అసహించుకుంటాం కదా. మనం ఎప్పుడైనా వామిటింగ్స్ అయితే మన వాంతే మనకి ఎలా ఉంటుంది చెప్పండి? అసహ్యంగా ఉంటుంది కదా. మన వాంతే మనకు అసహ్యంగా ఉంటుంది. ప్రియులారా, మనం చేసుకున్న వాంతి మళ్ళీ మనం తింటామా? మరి ఎంత చీయనే దానివి, ఎంత చీయనే వాడివి, విడిచిపెట్టిన పాపాన్ని మళ్ళీ ఎందుకు చేస్తున్నా? మరి అదే కదా. కుక్క తన వాంతి చేసుకుంటుంది, మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ అదే తింటది. పందిని శుభ్రంగా తీసుకొచ్చి కడుగుతాం, కడిగిన పంది మళ్ళీ వెళ్ళి బురదలోనే పడిపోతుంది. దానికి అది ఇష్టం. నువ్వు కడగబడిన వ్యక్తివి కదా, నువ్వు విసర్జించావు కదా పాపాన్ని. నీవు దేవుని బిడ్డగా మారినప్పుడు వాటన్నిటిని విడిచిపెట్టానని ప్రభు దగ్గర ఒప్పుకున్నానని సాక్ష్యం ఇచ్చావు కదా బాప్తీసం ఇచ్చేటప్పుడు. మళ్ళీ ఎందుకు వచ్చినాయి అవి? ఎందుకు? ఎప్పుడో కక్కేసి మళ్ళీ తింటున్నావు ఎందుకెళ్ళి? మళ్ళీ అసహించుకున్న వాటిని ఎందుకు తింటున్నా? బాగుందా నీకది? కక్కింది హాయిగా ఉందా? కక్కింది రుచిగా ఉందా? కక్కింది ఆరోగ్యకరంగా ఉందా? ప్రియులారా, ఇటువంటి కఠినమైనటువంటి బోధలు ప్రజలు వినరండి, వినటానికి ఇష్టపడరు ఈ రోజున. అమ్మో, అక్కడికి వెళితే ఇంత కఠినంగా చెబుతున్నారండి బోధలు, ఆ మందిరానికి మేము వెళ్ళొద్దండి. మనకి ఎట్లా ఉండాలి? ఇప్పుడు నువ్వు పాపం చేసినా ఆశీర్వదించబడతావు, నువ్వు దోషాలు చేసినా కూడా దీవించబడతావు, నీవు నీ జీవితంలో వృద్ధి పొందుతావు. నువ్వేమన్నా చెయ్యి, పాపం చేయి, వ్యభిచారం చేయి, దొంగతనం చేయి, ఏమన్నా చెయ్యి, నువ్వు దీవించబడతావని చెప్పే బోధలు కావాలి ఈ రోజున. కానీ బైబిల్ అలా చెప్పదు. మనుషులు అలా చెప్పొచ్చేమో, కానీ దేవుడు అలా చెప్పడు, వాక్యం అలా చెప్పదు. ఒకనాడు విసర్జించిన తర్వాత, ఒకనాడు పారవేసిన తర్వాత, ఒకనాడు కాదనుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి ఆ వాంతిని దగ్గరికి వెళుతున్నావంటే కుక్క తన వాంతికి తిరిగిన వ్యక్తి అవుతావు. పంది బురదలో పరినట్టు పావుతావు. అది నీకు లాభంగా ఉండొచ్చు, అది నీకు ఆనందంగా ఉండొచ్చు, అది నీకు సంతోషంగా ఉండొచ్చు, కానీ ఒకనాడు అది నిన్ను నాశనం చేస్తుంది. అవన్నీ అపవాది లక్షణాలవి, అపవాది జరిగించే కార్యాలవి. నీవు దేవుని బిడ్డగా మారి అపవాది యొక్క లక్షణాలు కనబడుతున్నాయి నీలో అంటే దేవుడు ఎంత బాధపడతాడో, ఎంత శాపగ్రస్తమైన వ్యక్తిగా కుటుంబముగా నీ కుటుంబం మారుతుందో ఎప్పుడైనా ఆలోచించావా? ఇదిగో ఇతడు యూదుడే, మంచి పేరు పెట్టుకున్నాడు ఈ గారడీవాడు. గారడి చేస్తూ విశ్వాసములోనికి వచ్చేవాడిని ఏం చేస్తున్నాడు? తొలగించటానికి ప్రయత్నము చేస్తున్నప్పుడు మాట్లాడుతున్న మాటలు పౌలు గారు పరిశుద్ధాత్మతో నిండిన వాడై మాట్లాడుతున్నాడు. సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండిన వాడ, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవ. ప్రభు యొక్క మార్గం ఏ మార్గం చెప్పండి? తిన్నని మార్గం, సరిచేసే మార్గం, సరైన విధానములో నడిపించే మార్గం, నిన్ను పవిత్రపరిచే మార్గం, నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళే మార్గం, నీవు తప్పు చెయ్యకుండా నిలబెట్టే మార్గం ఆయన మార్గం. తిన్నని మార్గం ఇది, తిన్నని మార్గం. ఎందుకంటే ప్రభు రాకమునుపు మార్గములన్నీ వంకరైపోయినాయి, ఎత్తుపల్లాలైపోయినాయి. ఇదిగో యోహాను, బాప్తిసమిచ్చే యోహాను గారు వచ్చాడు, ప్రకటన చేశాడు, ఇదిగో మార్గములు సరళము చేయబడి ఉన్నవి. మార్గములు ఏం చేశాడు దేవుడు? సరళము చేశాడు. యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చి మార్గములను సరళము చేశాడు. మనకొక మార్గమయ్యాడు, మనకొక సత్యమయ్యాడు, మనకొక జీవమయ్యాడు. పరలోకానికి వెళ్ళటానికి మనకు ప్రియులర మార్గదర్శకుడుగా ప్రియులర ఆయన ఉన్నాడు. చూసారా? సమస్త నీతికి విరోధి. ఏం చేస్తున్నావు నువ్వు? తిన్నని మార్గములను చెడగొట్టుట మానవ అని అతన్ని ఎలా శపించాడో చూడండి. వాక్యంలో 11వ వచనం, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తియున్నాడు కనుక నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురని వెదకుచుండెను. ప్రియులారా, గమనించండి, ఇక్కడ
పౌలు గారు మాట్లాడుతున్నాడు, నువ్వు పేరుకు యేసు కుమారుడని పేరు పెట్టుకున్నావు, పైగా చూస్తే నువ్వు యూదుడవు, కానీ గారడీలు చేస్తున్నావు కదా, నీవు గారడీలు చేస్తున్నావు. నీవు చేసే గారడీల వలన నీవెక్కడ నష్టపోతావేమోనని దేవుని విశ్వాసంలోనికి వచ్చే సెర్గీ పౌలు గారిని కూడా ఏం చేస్తున్నావు, నీవు ఆటంకపరుస్తున్నావు. దేవుని బిడ్డలు, దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు వస్తుంటే వాళ్ళని అడ్డుకొని అతని విశ్వాసము నుండి తప్పించాలని ప్రయత్నం చేస్తున్నావు కదా. సమస్త కపటంతో నిండుకున్నావు, సమస్త దుర్మార్గతతో నిండుకున్నావు, నీతికి విరోధిగా మారిపోయావు, అపవాది కుమారుడిగా మారిపోయావు. ప్రభు యొక్క తిన్నని మార్గాలను ఏం చేశావు, నీవు చెడగొట్టేశావు. అందుచేత కొంతకాలము నీ కళ్ళు కనబడకుండా గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువగాక అన్నాడండి. ఎవరు? పౌలు గారు. ప్రియులారా అన్నాడండి. ఎప్పుడైతే ఆయన దేవుని ఆత్మతో నింపబడిన వాడై ఆ మాటలు మాట్లాడాడో వెంటనే అతని కళ్ళకు మబ్బు కలిగింది, గుడ్డివాడైపోయాడు. నన్నెవరైనా ఇదిగో ఎక్కడికైనా దారి చూపిస్తారేమో అని వెతుకుతున్నాడు ప్రజల కోసం. ప్రియులారా, కారణమేంటో తెలుసా? దేవుని చెయ్యి అతని మీద పడింది. అక్కడ వాక్యంలో ఉంది కదండి, వాక్యంలో 11వ వచనం, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తాడు. ప్రియులారా, ఒక విషయం చెప్పనా, ఈ రోజున ప్రభు మనందరి నిమిత్తమై చేతులు చాపుతున్నాడు. ఆయన ఎందుకు? చేతుల్లోనికి వస్తావని. దేవుడు ప్రియులారా వాక్యములో ఎంత చక్కని మాట వ్రాయించాడంటే, లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను. ఆయన లోబడు, నాయన ఈరోజు వాక్యానికైనా లోబడు, ఇప్పటికైనా మారు మనసు పొందు, ఇప్పటికైనా జీవితాన్ని మార్చుకో, ఇప్పటికైనా నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకో, ఇప్పటికైనా నీ పాపాన్ని విడిచిపెట్టు, ఇప్పటికైనా నరకం నుండి తప్పించేటువంటి మార్గాన్ని నేను ఏర్పాటు చేశాను, రా అని దేవుడు చెబుతున్నాడు, చేతులు చాపుతున్నాడు. ప్రియులారా, కానీ ఒకనాడు చేతులు చాపిన వాడి ఆ చెయ్యి ఎత్తబోతున్నాడు. చాపటం వేరు, చెయ్యి ఎత్తటం వేరు. పిల్లలు ఉన్నారండి, పిల్లల్ని 2 చేతులు చాపేమంటే అర్థం ఏంటి? ఏవండి, ఎత్తుకుంటాను రానాయనా, ప్రేమ చూపిస్తున్నాం, ఎత్తుకుంటాను రామని. అదే పిల్లవాడి మీద చెయ్యెత్తామనుకోండి, ఎత్తుకుంటామనా, దెబ్బ పడబోతుంది అని అర్థం. ప్రియులారా, దేవుడు చెయ్యి ఎత్తటం, దేవుడు చెయ్యి చాపటానికి ప్రియులారా అర్థాలు వేరు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుని చేతిలో పడుట బహు భయంకరం. ఎవరి చేతిలో పడైనా తప్పించుకోవచ్చేమో కానీ దేవుని చేతిలో పడి తప్పించుకోవటం చాలా కష్టం కదా, అసలు తప్పించుకోలేవంతే. దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు చెయ్యెత్తే పనులు చేయొద్దు. దేవుడు చెయ్యెత్తాడు అంటే నీ ప్రియులారా నీ జీవితంలో నష్టపోతావు. దేవుడు చెయ్యెత్తాడంటే చాలా శాపగ్రస్తమైన స్థితికి వెళ్ళిపోతావు. నువ్వు దేవుడు చెయ్యెత్తే స్థితికి తెచ్చుకోవద్దు. అప్పటిదాకా నువ్వు నీ జీవితాన్ని ఎలాగైనా కొనసాగించొద్దు. విడిచిపెట్టేసే పాపాన్ని, దేవునికి దూరముగా నువ్వు వెళ్ళొద్దు. ఇదిగో పాపానికి దూరంగా వెళ్ళి దేవునికి దగ్గరగా రా. దేవుడు అదే కోరుకోండి. దేవుడు చెయ్యి ఎత్తాడు. ప్రియులారా, గారడి బర్యేసు ఏమైపోయాడు? గుడ్డివాడు అయిపోయాడు. ప్రియులారా, ఇక వెతుకుతున్నాడు, కళ్ళు కనబడకుండా వెతుకుతున్నాడు. వెంటనే ఎక్కడ జరుగుతున్న కార్యం ఇది? పాపు అనే ఊరిలో. ఇవి జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. ఎక్కడ జరుగుతుంది అంటే, ఇప్పుడు పౌలు గారు అంతియొకయ నుండి ఎక్కడికి వచ్చాడు చెప్పండి? సెలూకయ్యకు వచ్చాడు. సెలూకయ్య నుండి కుప్రకు వెళ్ళాడు. కుప్రలో నుండి ఎక్కడికి వెళ్ళాడు? ప్రియులారా, అతడు సలమీలోకి వెళ్ళాడు. అక్కడ సమాజ మందిరంలో ఏం చేశాడు? బోధించాడు. అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాడు? పాపు అనే ప్రాంతానికి వచ్చాడు. ప్రయాణం కొనసాగుతుంది చూడండి, కొనసాగుతుంది. ఎక్కడ నుండి ప్రయాణం కొనసాగుతుంది? సిరియాలో ఉన్న అంతియొకయలో నుండి ప్రయాణం. మొదటి ప్రయాణం ఇది, మిషనరీ ప్రయాణం. ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. వచ్చి ప్రియులారా అతడు పాపులో ఈ అద్భుతం చేసిన తరువాత సెర్గీ పౌలు అది చూచి దేవుని యందు విశ్వాసం ఉంచాడు. చూడండి ఒక్కసారి 12వ వచనం చదువుదాం. దేవుని వాక్యములు, అంతటా ఆ అధిపతి జరిగిన దారిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. అంటే పాపులో ప్రారంభమైంది రక్షణ కార్యం.
ఎవరితో? ఒక గొప్ప అధికారితో మొదటి ప్రయాణంలో ప్రారంభమైంది. అనేక మంది రక్షించబడుతున్నారు. అందులో పాపు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక అధికారి ప్రభువునందు వాళ్ళ బోధకు ఆశ్చర్యపడి విశ్వాసముంచిన వాడిగా, విశ్వాసిగా మారాడు. సెర్గీ పౌలు అనే అధిపతి పాపు అనే ప్రాంతంలో దేవుని బోధకు ఆశ్చర్యపడి ఏం పొందాడు చెప్పండి? మార్పు చెందాడు. మరి ఎంతో కాలము నుండి వాక్యం వింటున్నావు, మారు మనసుందా? ఎంతో కాలము నుండి వాక్యం వింటున్నావు, పాపముని విడిచిపెట్టావా? ఎంతో కాలము నుండి వాక్యం వింటున్నావు, జీవితాన్ని మార్చుకున్నావా? ఎంతో కాలము నుండి దేవుని వాక్యం వింటున్నావు, నీలో ఏమైనా మార్పు వచ్చిందా? నామకార్థంగా వెళ్ళొస్తున్నావా? దేవుడు చెయ్యెత్తే వరకు ఉండొద్దు. ఇది తిన్నని మార్గం, నిన్ను సరైన రీతిలో నడిపించే మార్గం, పరలోకానికి చేర్చే మార్గం. ఈ మార్గమే మన జీవితానికి ప్రియులారా నిజంగా నిత్య జీవాన్ని కలిగించే మాటలు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు పౌలు గారు అంత్యొకయ నుండి పాపు వరకు ప్రయాణం చేసి వచ్చాడు ప్రియులారా. అంటే ఇప్పుడు ఎన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసి వచ్చాడు? 228 మైళ్ళ దూరం ప్రయాణం చేసి వచ్చాడు. గ్రహించండి. ఇక తర్వాత ప్రయాణం వచ్చే వారం మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచిద్దాం. వాళ్ళు ఎంతగా దేవుని కొరకు పనిచేస్తున్నారు, ఆత్మల రక్షణ విషయంలో ఎలాంటి ప్రయాణం చేస్తున్నారు. వాహనాలు లేవు ప్రియులారా, కాలినడకను వెళుతూ ఉన్నారు, ప్రయాణం చేస్తున్నారు. ఒక కిలోమీటర్ కాదు, 2 కిలోమీటర్లు ప్రియులారా కాదు, మైళ్ళు ప్రయాణం చేస్తున్నారు. దేనికోసం? దేవుని యొక్క వాక్యాన్ని బోధించి ప్రజలకు నిత్య జీవాన్ని గురించి చెప్పాలి, నిజ రక్షకుడైన క్రీస్తుని గురించి చెప్పాలి, పరలోకమందున్న తండ్రిని గురించి చెప్పాలి అని పరిశుద్ధాత్ముడు వాళ్ళని తరుముకుంటూ వెళుతున్నాడు ప్రియులారా. మరి ఈ రోజున నీవెంతగా పని చేస్తున్నావు? దేవుని కొరకు మనం ఎంతగా ఉపయోగపడుతున్నాం? రక్షించబడిన మనం ఎవరికైనా దేవుని మాటలు చెప్పి ప్రభు యొద్దకు నడిపిస్తున్నావా? కుటుంబాన్నైనా ప్రభు యొద్దకు నడిపించావా? ఒక్కసారి పరిశీలన చేసుకొని దేవునిలో ప్రియులారా ముందుకు వెళదాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రభు సన్నిధానములో మనం ప్రార్థన చేసుకుందామండి. ప్రభువా, నిజంగా నీ భక్తులు ఆనాటి దినాలలో ఎంత గొప్ప పరిచర్య చేశారయ్యా. దేవుని సన్నిధిలో మళ్ళా మనము దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ వందనాలు. అపోస్తుల కార్యముల గ్రంథములో నుండి ఎన్నో సంగతులు మీరు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. ఆయన పరిశుద్ధాత్ముడు ఏ విధంగా పౌలు గారిని బర్నబాను పని కొరకై ఏర్పాటు చేసి పంపించాడో, ఎక్కడ వారు వెనుదిరగకుండా ఆ ప్రయాణం ఎంత కష్టమైనా వారు మైళ్ళ దూరం వెళ్ళిపోతున్నారయ్యా. నీ మాటలు బోధించటానికి, క్రీస్తు సువార్తను తెలియచేయటానికి వారి ప్రయాణములో ఎటువంటి ఆటంకాలు వచ్చినా ప్రజలు రక్షించబడాలి, మార్పు చెందాలి, నిత్య జీవం పొందాలి అనే ఒక కోరికతో, ఒక ఆశతో వారు ముందుకు వెళుతున్నారు. ప్రభువా, అట్టి ఆసక్తే రక్షించబడిన ప్రతి ఒక్కరికి పెట్టండి నాయన. మీ సన్నిధానములో మమ్మలను బలపరచండి. క్రీస్తు రక్తములో, క్రీస్తు యొక్క శరీరములో పాలు పంపులు పొందే మేమందరము నీ మరణమును ప్రచురించు వారమయ్యున్నాము తండ్రి. సంఘము ద్వారా పంపించబడుతున్న వారు ఎలాగు నాయన క్రీస్తు యొక్క శిలువ మరణాన్ని ప్రకటన చేస్తున్నారు, అలాగే మేము కూడా పంపబడిన వారమై నాయనా నీ కొరకు ప్రయాసపడేవారిగా, ప్రార్థించేవారిగా, అనేక మందిని రక్షించేవారిగా, నీ యొద్దకు నడిపించేవారిగా చేయమని ప్రార్థిస్తున్నాం. మా కొరకై ప్రభువైన యేసు క్రీస్తు వారు సిలువలో ఆ చేసిన త్యాగం మరువరానిది కదా నాయన. మరువరాని ఆ త్యాగాన్ని మా హృదయాలలో ఎప్పుడు తలపోసుకుంటూ ఆ త్యాగమును గురించి లోకానికి బోధించేవారిగా మమ్మల్ని చెయ్యండి నాయన. అయ్యా, ఈ లోకములో ఈ నాయన ఏవేవో ప్రభు నాయన మా జీవితాలకు శరీర సంబంధమైన మాటలు చెప్పే బోధలు కాదు, కానీ ఆత్మ సంబంధంగా మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని స్థిరపరిచి, నిత్య జీవము కొరకై సిద్ధపరిచి
మాటలలో మమ్మల్ని నిలబెట్టండి. మీ కృపలో మమ్మలను భద్రపరచండి. ప్రభు శరీరమును బట్టి రక్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట ఈ స్తుతి ఆరాధన మీకు అర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.